అంతేగాని గుడ్డిగా నాతో సహా అంత వ్యక్తిగత ఆరాధన ఎవరిని చేయకండి. నాతో సహా గుడ్డిగా ఆరాధించకండి ఎవరిని. నేను మంచి అయితే మంచిని పెట్టండి, నేను తప్పు అయితే ఖచ్చితంగా నిలువ చేయండి. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే సరిదిద్దుకుంటాం. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. అలాగే ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నిన్న మాట్లాడింది, తెలంగాణ సభలో మాట్లాడింది, తెలంగాణ లాంటి తిరుగుబాటు ధోరణి కనుక ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడిపోయింది. రోడ్ల మీదకి వస్తారు అన్యాయం జరిగినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాలు స్వాతంత్రం రాలా. రజాకారులు వారి ఆడపడుచుల్ని కళ్ళల్లో కారం కొట్టి మానభంగాలు చేసి ఆ బాధ ఉండిపోయింది. వాళ్ళకి తిరుగుబాటు ఉంది, మనకు లేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలకి కులం మీద ఉన్నంత పిచ్చ ఆంధ్ర జాతి మీద లేదు. అది బాధ. కానీ ఏం చేస్తాం, ఇది వాస్తవం, దీన్ని భరించాలి, తప్పదు. ఈ కులాల గీతల మధ్యలోనే మాట్లాడాలి. నేను కోరుకుంటుంది, నేను కులాలని అర్థం చేసుకున్నవాడిని, కుల పిచ్చ ఉన్నవాడిని కాదు. నేను కులాల తాలూకు అసమానతలు అర్థం చేసుకున్న వ్యక్తిని నేను. అలాగే మా పార్టీలో కూడా, జనసేన పార్టీలో కూడా అందరూ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఉంది, కమ్మవారి సామాజిక వర్గం ఉంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, రెల్లి కులస్తులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, బలిజులు ఉన్నారు, బోయిలు ఉన్నారు, శెట్టి బలిజులు ఉన్నారు. ఒక్కలేడు, అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. రజకులు, నాయి బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. నూరు భాషలు, దూదేకులు, ముస్లిమ్స్. ఈ పార్టీ ఏ కులాన్ని ప్రత్యేకించి తగ్గించుతూ అందరినీ సమానంగా చూసుకునే పార్టీ ఇది. అందరినీ సమానంగా సాధికారత ఇచ్చే పార్టీ. కానీ మన నాయకులు కూడా ఏదన్నా పొరపాటున ఏదైనా ఒక మాట మాట్లాడితే నేను మందలిస్తాను. ఈ మాట తప్పు, ఇది మనం మిగతా వాళ్ళని దూరం చేసుకుని దయచేసి ఈ మాట మాట్లాడకండి. ఈ మధ్యన నా దృష్టికి ఒకటి వచ్చింది. రాజమండ్రి వైసీపీ నాయకురాలు అనుకుంటా, పేరు తెలియదు, మర్చిపోయాను. పాలించడానికి మేమే, పాలించాలంటే మేమే అని చెప్పి ఆ పర్టికులర్ సామాజిక వర్గం, ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించి అన్నారు. ఆ మాట ఎంత బాధ కలిగిస్తుంది మిగతా వాళ్ళకి మీకు తెలియదు. అది అనిపిస్తుంది. కానీ ఒక్క వ్యక్తి చేసింది, ఒక వ్యక్తి కామెంట్, ఇది ఒక కులం చేసిన కామెంట్ కాదు. ఒక వ్యక్తి చేసిన కామెంటు కులానికి అంటగట్టిపోద్ది. అందుకని ఒకవేళ అలా మాట్లాడుతున్నారంటే అది సకల శాఖ మంత్రి సజ్జల గారు చెప్పింది అనుకోవాలా? అది తప్పు కదా. ఒకవేళ నేనైతే ఖండిస్తాను.